ఫస్ట్ అసలు పని ఎస్ఐఆర్. ఏంది ఎస్ఐఆర్? ఏంది అసలు? దీని పంచాయతీ ఏంది? దీని కథ ఏంది? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్స్. ఇది ప్రతి 20 ఏండ్లకు ఒకసారి జరగాలని భారత రాజ్యాంగంలో పొందుపరచబడ్డది. 2002లో ఎస్ఐఆర్ ప్రోగ్రాం జరిగింది. మళ్ళీ 24 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ అయింది. అందుకే మీరు ఏమంటున్నారు? 2002లో నీకు ఓటు ఉందా? 2002లో ప్రకారం ఫ్యామిలీ గ్రూపింగ్ చేయండి. మాట్లాడితే 2002 అంటారు. ఎందుకు అంటే గతంలో 2002లో ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగింది కనుక అప్పుడు బరాబర్ ఓటు ఉన్నదంటే ఇప్పుడు ఏం చూడవలసిన అవసరం లేదు. ఆ ఓటును యథావిధిగా కొనసాగించవచ్చు. ఆ తర్వాత వచ్చినటువంటి ఓట్లు, ఆ తర్వాత 18 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కానీ, ఆ తర్వాత బతికొచ్చిన వాళ్ళు కానీ, వాటిని ఫ్యామిలీ గ్రూపింగ్ అంటే వాళ్ళ నాయనదో, అమ్మదో, నాయనమ్మదో, తాతదో వాళ్ళ ఓటు ఏదైనా గ్రూపింగ్ ఉంటే ఆ ఓటు కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ మీ అందరికీ అప్లికేషన్ ఫామ్లు వచ్చినాయి. ఇంటికి మనిషి ఓటర్కు 2 దరఖాస్తులు ఇచ్చినారు, ఎన్యూమరేషన్ ఫామ్స్. చాలా మంది అవి దగ్గర పెట్టుకున్నారు కానీ నింపుతలేరు, ఇస్తలేరు వాపస్. ఇక్కడ చాలా ముఖ్యమైనది ఏంటంటే దరఖాస్తు నింపలేదంటే మీ ఓటు పోయినట్టే. దరఖాస్తు నింపి మీ అంగన్వాడీ టీచర్కు, మీ బూత్ లెవెల్ ఆఫీసర్కు మీరు తిరిగి ఇవ్వలేదంటే మీ ఓటు గోవిందా. అంటే ఎట్టి పరిస్థితుల్లో దరఖాస్తు నింపాలి. సపోజ్ మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసిండ్రు మీరు. అరే నేను మొన్ననే ఓటేసిన నారాయణఖేడ్ మున్సిపాలిటీలా, ఈ దరఖాస్తు ఎందుకు? నేను ఇప్పటికీ 40 సార్లు 30 సార్లు ఓటేసిన. ఎమ్మెల్యే ఎలక్షన్లు వేసిన, ఎంపీ ఎలక్షన్లు వేసిన, మొన్న కౌన్సిలర్ సాబ్కి వేసిన. ఇంకా కొత్తగా ఓటేసేదేంది, కొత్తగా దరఖాస్తు ఇచ్చేదేంది అని కొంతమంది అంటుంటారు ఓటర్లు మీ దగ్గర పోయినప్పుడు. నువ్వు మొన్న మున్సిపాలిటీలో ఓటేసినా ఇప్పుడు దరఖాస్తు ఇవ్వాల్సిందే. దరఖాస్తు ఇస్తేనే మీకు ఓటు ఉంటుంది తప్ప లేకపోతే నీ ఓటు తీసివేయబడుతుంది. ఎన్నిసార్లు ఓటేసినా, నిన్నగాక మొన్న ఓటేసినా ఇప్పుడు దరఖాస్తు ఆ పోలింగ్ బూత్ ఆఫీసర్ ఇచ్చిన అప్లికేషన్ ను నింపి వాపసిస్తేనే మీ ఓటు హక్కు మీకు ఉంటది. ఇందులో బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారా? బిఎల్ఏలు చేయలేపురు చూస్తాం. ప్రతి బూత్కి ఒకరిని పెట్టమన్నాం. భూపాలరెడ్డి సాబ్ పెట్టిండా ఇద్దరిని? ఒకరినో ఇద్దరినో పెట్టమన్నాం. మరి తక్కువ లేవడుతురు, వెనుకకున్నారు. ఓకే, సర్పంచులు కానీ, మాజీ సర్పంచులు కానీ, బూత్ లెవెల్ ఏజెంట్లు కానీ మీరే బాధ్యత చూపి జాగ్రత్తగా చెయ్యండి. ఒకవేళ ఈ ఓట్లు మనం ఆ దరఖాస్తులు నింపి ఇవ్వకపోతే మనకే నష్టం అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ అభిమానులు ఉంటారు, భూపాల్ రెడ్డి అభిమానులు ఉంటారు, మీ కుటుంబ సభ్యులు ఉంటారు, మీ అభిమానులు ఉంటారు. మరి వాళ్ళ అప్లికేషన్ నింపి ఇస్తేనే వాళ్ళకు ఓటు హక్కు ఉంటుంది కదా. రేపు ఎంపీటీసీ ఎలక్షన్ వస్తుంది. నువ్వు ఏదైనా అదృష్టం బాగాలేక 3 ఓట్లతో ఓడిపోయినావు అనుకో, అప్పుడు నువ్వు బాధపడతావు. అరే గీ ఒక్క ఇల్లు దరఖాస్తు నింపకపోతే, గిది నింపి ఉంటే నాకే ఓట్లు పడు, నేను గెలుతు కదా అని అప్పుడు బాధపడితే ఏం లాభం? అందువల్ల ఈ అప్లికేషన్లు నింపుడు అనేది చాలా చాలా ముఖ్యం. అయితే ఇక్కడ ఇంకొక విషయం, అందులో చాలా ప్రశ్నలు అడిగినరు. ఇది దొరుకుతలేదు, ఆ కాగితం దొరుకుతలేదు, ఇది నాకు తెలుస్తలేదు అంటారు. నీకు నచ్చిన కాడికి నింపిను. నింపకపోతే ఓటు పోతుంది. నింపినవనుకో, తప్పు నింపినవా ఒప్పు నింపినవా వాడు మళ్ళీ నోటీస్ ఇస్తాడు. అప్పుడు కావాలంటే దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు, ఓటు మాత్రం ఉంటుంది. నీకు చెప్పకుండా ఓటు తీసే నీకు లేదు. దరఖాస్తు ఇవ్వకపోతే నిన్ను అడిగేదేం లేదు, నీ ఓటు తీసేస్తాడు. దరఖాస్తు నింపు ఇచ్చేసేయి. నీకు తెలుసో తెలియకో ఏదన్నా ఒక అక్షరం తప్పు నింపినా నీ ఓటు యాడికి పోదు. ఇది ఏంది తమ్మి, ఇదేదో తప్పు ఉన్నదని నోటీస్ ఇస్తాడు. అప్పుడు చూసుకొని కావాలంటే మళ్ళీ రిప్లై ఇవ్వచ్చు. కానీ దరఖాస్తు నింపుడు అనేది చాలా ముఖ్యమైంది. నింపకపోతే మొదటికే మోసం వస్తుంది. తెలిసి తెలియక అన్న ఎవరన్నా ఒకరో ఇద్దరో తప్పు నింపినా నోటీస్ వస్తుంది. మళ్ళీ దాన్ని సరి చేసుకోవచ్చు, మన ఓటు మనం బరాబర్ కాపాడుకోవచ్చు. కానీ కాగితం నింపి ఇవ్వకపోతే మాత్రం మోసం అవుతుంది. రెండవది, మనోళ్ళు చాలా మంది పటాన్చెర్లు ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, బొంబాయిలో ఉంటారు, ఎక్కడెక్కడనో ఉంటారు. మరి వాళ్ళు ఎట్లా? ఆడ ఓటు రాయించుకున్నారు, ఈడ ఓటు రాయించుకున్నారు.
ఇప్పుడు యాన్నని ఒక దగ్గరనే ఉంచుకోవాలి, ఎక్కడన్నా ఒక దగ్గరనే ఉంచుకోవాలి. వాళ్ళని అడుగుతారు ఆన్నే ఉంటా అంటే అటే. కానీ ఇవాళ రేపు ఏం తెలుస్తుందంటే అందరూ ఊళ్ళోనే ఉంచుకుంటామంటారు. ఊళ్ళో ఇంత బాయి ఉంటుంది, ఏదన్నా రైతు బంధో మంచో చెడో ఉంటుందని ఊళ్ళో రాయించుకుంటాము అంటున్నారు. మరి వాళ్ళు ఇక్కడనే వచ్చి ఊళ్ళో రాయించుకుంటారు. మీరు మాట్లాడాలి, పిలిపియాలి, ఇక్కడనే అప్లికేషన్లు ఫామ్ నింపి ఇక్కడనే ఇచ్చేస్తే అయిపోతుంది. ఇక మళ్ళీ బొంబాయిలు ఇవ్వద్దు, హైదరాబాద్లు ఇవ్వద్దు, ఒక్క దగ్గరనే ఇవ్వాలి. ఎక్కడన్నా ఇస్తే గక్కడనే ఓటు హక్కు ఉంటుంది. మరి ఇంట్లో అమ్మా నాయన ఈడున్నారు, కొడుకు ఒక్కడు హైదరాబాద్లో పనిచేస్తుండు. మరి ఆ కొడుకు మళ్ళా వచ్చి నింపాలి నా దరఖాస్తు. అవకాశం ఉంటే రాని, అవకాశం లేకపోతే నాయననే నింపచ్చు. మీరే నింపి కింద నాయన సంతకం పెట్టి బ్రాకెట్లో తండ్రి అని రాసేసి దరఖాస్తు ఇచ్చినా ఓటు చెల్లుతుంది. ఒక ఆయన దుబాయ్లో ఉండే, ఆఫ్రికాలో ఉండే, అమెరికాలో ఉండే, ఇంకెక్కడో ఉండే. మరి ఈ లోపు వాళ్ళు రాకపోతే ఎట్లా? రాకున్నా ఏం కాదు. ఇంటి యజమాని తండ్రి గాని, తల్లి గాని, భర్త గాని, భార్య గాని మీరే నింపి ఈయన ఇట్లా లేడు అని చెప్పి సంతకం పెట్టిచ్చేస్తే ఆ ఓటు కూడా అప్లికేషన్ తీసుకుంటారు, ఆ ఓటు కూడా చెల్లుతుంది. అందువల్ల మీరు దయచేసి 90% ఓట్లు నమోదు చేయించాలి. చనిపోయిన వాళ్ళది ఉంటే దరఖాస్తు ఇయ్యము, చచ్చిపోయింది కనుక అది పోతుంది ఆటోమేటిక్గా. డబుల్ ఓట్లుంటే ఒకటే ఇస్తాం, ఎగిరిపోతుంది. వాళ్ళకు నారాయణ ఖేడ్లు ఉంటుంది, ఊళ్ళే ఓటు ఉంటుంది కంక్టీలా. అప్పుడు కంక్టా నారాయణ ఖేడా ఏదైనా ఒకటే ఉంచుకోవాలి, అప్పుడు ఒక ఓటు పోతుంది. బిహెచ్ఎల్ ఉంటారనుకో, బిహెచ్ఎల్నా లేకపోతే మనూర్లనా ఏదన్నా ఒకటే ఉంచుకోవాలి. మనూర్లు ఉంచుకుంటే బిహెచ్ఎల్ పోతుంది. ఈ రకంగా ఏదన్నా ఒక ఓటు మాత్రమే ఉంటుంది, డబుల్ ఓట్లన్నీ తీసేయడం జరుగుతుంది. మరి ఇందులో మన కార్యకర్తలు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు చాలా ముఖ్యమైన పాత్ర. మీరందరూ టీవీలో చూశారు, బెంగాల్లో 90 లక్షల ఓట్లు పోయినాయి, మమతా బెనర్జీ ఓడిపోయింది. అస్సాంలో ఓట్లు బాగా తీసేసిండ్రు, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. తమిళనాడులో ఓట్లు చాలా తీసేసిండ్రు, ఫలితాలు తారుమారైనాయి, స్టాలిన్ ఓడిపోయిండు. ఇవన్నీ మనం వింటున్నాం కదా. మరి మన దగ్గర అట్లాంటి తప్పు జరగాలనా? అది జరగొద్దంటే కార్యకర్తలందరూ క్రియాశీలకంగా ఉండి మన పార్టీ అభిమానులు, పార్టీ కుటుంబ సభ్యులు, మన గ్రామాల్లో ఉండేటువంటి ఓట్లన్నీ కూడా మీరు దరఖాస్తులు నింపి త్వరితగతిన ఇచ్చినట్టయితే మన ఓట్లు ఎక్కడ పోకుండా ఉంటాయి. ఇంట్లో నువ్వు దరఖాస్తు ఇచ్చినాక నీ ఓటు బ్రహ్మదేవుడు కూడా తీసేయలేడు, వాడు బీజేపీ అనుకున్నా తీసేయలేడు, నాకు రేవంత్ రెడ్డి అనుకున్నా పీకేదేం లేదు. కానీ మీరు దరఖాస్తు ఇవ్వాలి. దరఖాస్తు ఇవ్వకపోతే డేంజర్ అవుతుంది. నింపాలే, కాగితం ఇవ్వాలి. ఇది మాత్రం అందరూ ఫాలో కండి. 2002లో ఓటు హక్కు ఉంటే ఎడమవైపు నింపాలి దరఖాస్తులో. 2002లో ఓటు హక్కు లేకపోతే కుడివైపు నింపుకోవాలి. ఈ రకంగా అవన్నీ మీకు చెప్పే ఉంటారు, దాన్ని ఆ ప్రకారంగా నింపండి. ఇంకొక విషయం, 18 ఏళ్ళు కొత్తగా నిండిన పిల్లలు ఉంటారు, వాళ్ళ ఇప్పుడు తీసుకోరు, 25 తారీఖు తర్వాత తీసుకుంటారు. 25 తారీఖు తర్వాత ఫామ్ 6 అప్లికేషన్ ద్వారా అవి కూడా నింపి మీ కొడుకో మీ బిడ్డకో 18 ఏళ్ళు వచ్చినాయి అనుకో మీ ఇళ్లల్లో, ఆ దరఖాస్తుని 25 తారీఖు తర్వాత నింపిస్తే ఆ కొత్త ఓటును కూడా మనకు ఓటర్ లిస్ట్ లో జమ చేయడం జరుగుతుంది. సో ఈ చిన్న జాగ్రత్తలు తీసుకొని ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ లో మీరు వచ్చే 10 రోజులు క్రియాశీలకంగా ఉండాలి. ఏ ఇంట్లో, ఏ ఊర్లో ఎక్కడ కూడా ఒక్క దరఖాస్తు కూడా మిగిలిపోవద్దు. ఇది మీరందరూ కూడా కొద్దిగా ఎలక్షన్ అప్పుడు ఎట్లా ఓటు కోసం కష్టపడతామో ఇది కూడా ఎలక్షన్ లాంటిదే. ప్రతి ఓటు నమోదయ్యే విధంగా మీరు చూసుకోవాలని చెప్పి నేను మీ అందరినీ కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు మనకు రేపు భూపాల్ రెడ్డి గెలవాలనుకుంటున్నా మీరందరూ మళ్ళా, మరి గెలవాలంటే మరి ఓట్లు నమోదు చేయాలన్నా వద్దా? మనకు పడే ఓటే మనం నమోదు చేయలేదు అనుకో ఎట్లా గెలుస్తాం బై? మొన్న 5,000 జర్రలో పోయింది. ఇప్పుడు ఊరుకు 10 ఓట్లు అనుకుంటే 10,000 ఓట్లు కదా, మరి మళ్ళా తేడా వస్తే ఆగంగామా? అందువల్ల కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనుకున్న వాళ్ళు, మారెడ్డి భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే కావాలనుకున్న వాళ్ళు అందరూ దరఖాస్తుల అప్లికేషన్లు నింపుండ్రి. కిందిమీద చేసుకుంటే ఆగమైతాం బిడ్డ. దయచేసి అప్లికేషన్లు మాత్రం నింపాలి, మీ ఓట్లు మీరు కాపాడుకోవాలి. రేపు ఓటు ఉంటేనే ఎవడన్నా ఇంటికి వచ్చి దండం పెడతాడు, నాకు ఓటేది ఈ ఎంపీటీసీ వస్తాడు, ఆ ఎంపీటీసీ వస్తాడు.
ఈ పార్టీ వస్తాడు ఆ పార్టీ వస్తాడు. ఓట్లు లేకపోతే అసలు నా ఇంటికి తలుపు కూడా కొట్టాడు. ఎవడన్నా కొడతాడా? వాడు ఆ ఇల్లు ఇచ్చిపెట్టి పక్కింట్లోకి పోతాడు. అందువల్ల ఈ విషయం కూడా ఓటర్లకు బాగా అర్థం చేసి ఓట్లు నమోదు చేయించే కార్యక్రమాన్ని బాగా ఎఫెక్టివ్గా చేయాలని చెప్పి కార్యకర్తలందరినీ కూడా కోరుతా ఉన్నా. పార్టీ సభ్యత్వ నమోదు అది కూడా మొన్ననే అనుకున్నాం, కానీ ఈ మధ్యలో ఎస్ఐఆర్ వచ్చింది. రెండు ఒక్కసారి అయితే మళ్ళీ మనం ఆ పన ఈ పన కార్యకర్తలకు ఇబ్బంది అవుతుంది. ఇదైతే 25 తారీఖు అయిపోతుంది. 25 తారీఖు 26 తారీఖు ఈ ఎస్ఐఆర్ అయిపోతే మనం వెంటనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దీని తర్వాత మనం ప్రారంభం చేసుకుందాం. అంత ఆన్లైన్ సభ్యత్వం, డిజిటల్ సభ్యత్వం ఫోన్లలోనే చేసుకున్నాడుగా. ఫోన్ పే అంతా. ఈ రాయిండ్రంటే బుక్కులు నింపుతున్నారు కొంతమంది, సరిగా చేస్తలేరు. ఇదైతే ఇంటికాడికి పోయి వాళ్ళ ఫోటో తీయాలి, ఆ ఇంటి ముందు నుంచి వాళ్ళ డాటా ఎక్కిస్తే బరాబర్ ఒరిజినల్ సభ్యత్వం వస్తుంది. కనుక కార్యకర్తలకు మన కుటుంబ సభ్యులందరికీ ఆ ఇన్సూరెన్స్ సౌకర్యం కానీ అన్ని లాభాలు వాళ్ళకు మాత్రమే రేపు జరగడానికి అవకాశం ఉంటుంది.